డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా మంచిదండి, అది కూడా యాంటీ ఆక్సిడెంట్ అండి. అంజీరు, డ్రాగన్, అవకాడో ఉందండి మన దగ్గర, అవకాడో వేసాం. ఈ సంవత్సరం ఫ్లవరింగ్ వచ్చింది కానీ పెద్దగా కాయలేదండి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రూట్ వస్తుందండి. ఈ అవకాడో అనేది ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా వినలేదు, ఈ మధ్యన ఎక్కువ వింటున్నాను. అంటే మన కూర్గులో ఎప్పటి నుంచో ఉందండి, మనకి బెంగళూరు దగ్గర నుంచి లోపలికి వెళ్తే మైసూరు ఆ లోపల కూర్గు ఏదైతే ఉందో అక్కడ గత 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి కూడా ఉండే ఉంటాయండి. అక్కడ నేను అక్కడి నుంచే అక్కడ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చానండి, 2 సార్లు కాస్తుందని చెప్పారు వాళ్ళు. ఇండియన్ వెరైటీ అని చెప్పారు. అంటే హాస్ అని అమెరికా వెరైటీ కూడా ఉందండి. బహుశా నేను అనుకోవటం మరి బ్రిటిషర్స్ తెచ్చారో న్యాచురల్గా మన ఇండియాలో ఉన్న ఫ్రూట్ నాకు తెలియదండి. వాళ్ళైతే మనం ఇండియన్ వెరైటీ అని చెప్పారు కాబట్టి బహుశా ఇండియాలో కూడా అవకాడో ఉంటుందని నేను అనుకుంటున్నాను. వెన్న పండు అంటారండి దాన్ని, మామూలుగా మన తెలుగులో అయితే బటర్ ఫ్రూట్ అంటారు, ఇంగ్లీష్లో అవకాడో అంటారు, వెన్నపండు అంటారు మన దాంట్లో. అంటే దాన్ని బట్టి ఉందని అనుకుంటున్నానండి. అంటే హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండి అవకాడో. పాకిస్తాన్ బార్డర్లో, మనకి పాకిస్తాన్ బార్డర్లో ఒక వ్యాలీలో వాళ్ళు అవకాడోనే ఆహారంగా తీసుకుంటారండి. వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ 130 నుంచి 150 సంవత్సరాలు అంటండి. అది ఒకటి మనకు ఉదాహరణ సరిపోతుంది అంటారు. అవకాడో గురించి అడిగితే ఎవరినో చెప్పారు ఈ విషయం. చాలా అద్భుతమైన ఫ్రూట్ అండి అది. మంచి యాంటీ ఆక్సిడెంట్లో దాన్ని కొట్టే పండు లేదు. దాని తర్వాత డ్రాగన్ ఫ్రూట్, అంజీరు, ఇలాగ చాలా రకాలు ఉన్నాయండి. అంటే క్యాక్టస్ అండి అది. నిజం చెప్పాలంటే ఒక మనం ఏదైతే జముడు చెట్లు అంటాం కదండి, ఆ జముడు చెట్లు యొక్క పళ్ళు అండి అది. అదొక రకం, దాన్ని ఫ్రూట్గా తింటున్నారు ఇప్పుడు. అదండి. అలాగే మనం ప్రకృతిలో ఎన్నో రకాల పళ్ళు రుచి చూసటం వల్లే మన పూర్వీకులు బహుశా ఆ రుచి విషం పళ్ళు తిని చనిపోయి ఉంటారు కూడా. వాళ్ళు అందించిన నాలెడ్జ్ వల్లే మనం ఇన్ని రకాల పళ్ళు తిని ఎంజాయ్ చేసి మనం ఆరోగ్యంగా ఉన్నామండి.